చాలా డిఫరెంట్ గా తీశారు. బాగుంది. కిరణ్ బోర్ ఎట్లా యాక్టింగ్ బాగా చేశారు. చాలా బాగా చేశారు. కొంచెం రాజేంద్ర ప్రసాద్ మిక్స్ ఉన్నట్టు అనిపించింది. కిరణ్ బోర్ యాక్టింగ్ కొట్టడానికి సూపర్, ఓవరాల్ గా మూవీ హిట్. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చూడాలంటే ఈ సినిమా చూడాలి. కిరణ్ అబ్బవరం కి బ్లాక్ బస్టర్ పడ్డది. చెన్నై లవ్ స్టోరీ నార్మల్ లవ్ స్టోరీ లాగా అన్ని చూసింటాం, కానీ ఈ లవ్ స్టోరీ మాత్రం వేరే లెవెల్. సినిమా బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. కిరణ్ బోర్ పర్ఫార్మెన్స్ ఎలా సూపర్, అసలు సూపర్. హీరోయిన్ హీరో ఇద్దరు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. కొట్టేసాం వచ్చా సూపర్ హిట్. అండ్ హీరో యాక్షన్ వేర్ ఆసమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ ద బెస్ట్ పార్ట్. అసలు కిరణ్ బోర్ పర్ఫార్మెన్స్ ఎలా awesome, and I think this is his best performance of all the movies that he has done. This is his best performance. కిరణ్ బోర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. When the heroine went and hugged him, I really actually cried. It was really good. కిరణ్ బోర్ పర్ఫార్మెన్స్ ఎలా కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్, గౌరీ పర్ఫార్మెన్స్, సిరి పర్ఫార్మెన్స్, అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ అనుకు వచ్చేదానికి హ్యాట్రిక్, 100% హ్యాట్రిక్. బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా ఎమోషనల్ గా ఉంది. వెరీ హార్డ్ టు టేక్ ఇట్. చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశారు. అస్సలు ఇంత ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎమోషనల్ గా డీప్ గా తీసుకుని వెళ్ళాడు. హిట్, సూపర్ బ్లాక్ బస్టర్. మళ్ళా అమేజింగ్ మూవీ. గుండెల్ని పిండేసి హార్ట్ టచింగ్ గా ఉండే వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. నచ్చింది మేడం. అమేజింగ్. అసలు సినిమా థియేటర్ లోకి వెళ్ళి కళ్ళ నీళ్ళు పెట్టిన వాళ్ళు ఉండరు, అంత హార్ట్ టచింగ్ గా ఉంటుంది. హిట్ అనుకోవచ్చా సూపర్ డూపర్ హిట్. బాగుంది. కిరణ్ బోర్ పర్ఫార్మెన్స్ ఎలా యాక్చువల్లీ నేను ఈ మూవీకి 2 songs పాడాను. సో ఈ మూవీకి పాడడం అనేది ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ మూవీ చాలా చాలా బ్యూటిఫుల్. కొట్టేసారా అసలు చేయలేదు. ఇంత బ్యూటిఫుల్ మూవీ లో పాడడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్. గౌరీ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ఇద్దరు పర్ఫార్మెన్సెస్ చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ. హీరో పర్ఫార్మెన్స్ ఎలా కిరణ్ అబ్బవరం చాలా బాగుంది. పార్ట్నర్ గా చెప్తారు. కిరణ్ హిట్ కొట్టేసాం వచ్చా కిరణ్ చాలా బాగా చేశాడు అన్న. యాక్టింగ్ వేరే లెవెల్, మొత్తం బాగా ఎమోషనల్ గా ఉంది. క్లైమాక్స్ అయితే సూపర్. కానీ కేరామ్ కానీ ఇది మూడు హ్యాట్రిక్ అనుకోవచ్చా హ్యాట్రిక్ అన్న, పక్కా హ్యాట్రిక్. ఎలా అనిపించబడు అసలు చాలా ఫీల్ గుడ్ మూవీ, మంచి లవ్ స్టోరీ. ఇలాంటి సినిమాస్ ఇంకా వస్తే కొంచెం బ్రేకప్ అయిన వాళ్ళకి మోటివేషన్ లా ఉంటది. అండ్ ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ మూవీ. కిరణ్ బోర్ పర్ఫార్మెన్స్ ఎలా చాలా బాగుంది. కేరామ్ కానీ హ్యాట్రిక్ అనుకోవచ్చా హ్యాట్రిక్, ఆబ్వియస్లీ హ్యాట్రిక్. చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. ఇద్దరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఈవెన్ హీరో గారు కూడా పక్కింటి అబ్బాయి లాగా, మన ఇంట్లో అబ్బాయి లాగా చాలా నేచురల్ గా అనిపించారు. ఏదో ఎవరిదో హీరో అట్లా అనిపించలేదు. చాలా బాగుందండి మూవీ, చాలా హార్ట్ టచింగ్ ఉంది. కేరామ్ కానీ ఇది మూడు సినిమా హ్యాట్రిక్ అనుకోవచ్చా అనుకోవచ్చండి. కిరణ్ బోర్ హ్యాట్రిక్ అనుకోవచ్చా ఈ సినిమా ద్వారా తప్పకుండా. ఓకే, బాగుంది. కిరణ్ బోర్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. కిరణ్ బోర్ కానీ తర్వాత కేరామ్ కానీ ఇది హ్యాట్రిక్ అనుకోవచ్చా యాక్టర్ మంచి యాక్టర్, బాగుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ నో డౌట్. నా ఇప్పుడే చూసాను ప్రీమియర్ షో చెన్నై లవ్ స్టోరీ. నిజంగా నెక్స్ట్ లెవెల్ స్టోరీ అనమాట. అసలు ఒకప్పుడు ఒక గీతాంజలి అలాంటి కల్ట్ మూవీస్ ఉంటాయి కదా, అందులో ఈ మూవీ అయితే ఖచ్చితంగా జాయిన్ అయింది అనమాట. మెయిన్ కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ అయితే కేరాంపు తర్వాత ఇది చెన్నై లవ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. నిజంగా హ్యాట్రిక్ హిట్. సో తెలుగు హీరోల్లో ఈ మధ్య వచ్చిన హీరోల్లో హ్యాట్రిక్ కొట్టడం అంటే కిరణ్ అబ్బవరం గారికి అనమాట. నిజంగా ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం విషయంలో గానీ, యాక్టింగ్ విషయంలో గానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. సో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ, స్టోరీ గానీ, హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ గానీ అసలు ప్రతి ఒక్కరికి అయితే గుండె బరువు ఎక్కిపోయింది అనమాట. సో అంత బాగుంది. వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక కల్ట్ బ్లాక్ మాస్టర్. ఇప్పుడే ప్రీమియర్ మూవీ చూడడం జరిగింది, చెన్నై లవ్ స్టోరీ. సో కిరణ్ అబ్బవరం అన్న బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో మూవీకి కిరణ్ అబ్బవరం అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో ఇది ఒక కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్. సో ఒక 10 లవ్ స్టోరీలు ఉంటాయి ఇండస్ట్రీలో, అందులో ఈ మూవీ కూడా నిలిచిపోతుంది. సో హీరోని యాక్టింగ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, మణి శర్మ అయితే సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫీల్ లో తీసుకెళ్తారు. ప్రతి ఒక్క యూత్ కానీ, అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. బేసికలీ కిరణ్ అబ్బవరం అన్న ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడం ఒక రిస్క్ అని చెప్పాలి.
అవ్వాలి. సో చాలా మంచి కాన్సెప్ట్, డోంట్ మిస్. ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీ థియేటర్ లోకి వచ్చే ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా రేపటి నుంచి కాలేజీలు ఖచ్చితంగా థియేటర్ లో క్యూ కడతాయి. లవ్ స్టోరీ అంత బాగుంది, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే ఈ తరంలో మామూలు విషయం కాదు. అది కిరణ్ అబ్బవరం బిగ్ కంగ్రాచులేషన్ అన్న. ఇలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ కాదు, కాన్సెప్ట్ మూవీ వస్తేనే మనం ఇండస్ట్రీలో నిలదొక్కుంటాం. కాన్సెప్ట్ సినిమాలు తీస్తే జనాలు ఖచ్చితంగా థియేటర్ కి వచ్చి చూస్తారని కిరణ్ అబ్బవరం మరోసారి నిరూపించిండు. బిగ్ కంగ్రాచులేషన్ అన్న. పర్సనల్లీ నాకు కిరణ్ అబ్బవరం అంటే చాలా ఇష్టం. ఇలాంటి బ్లాక్ బస్టర్ ఇంకా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ మిస్, థియేటర్ కి వచ్చి చూడండి. మీరు బయటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులు మీకు కిరణ్ అబ్బవరం అన్న విజువల్స్ కనిపిస్తాయి. అలాంటి యాక్టింగ్ చేశాడు కిరణ్ అబ్బవరం అన్న. కిరణ్ అబ్బవరం గారు గానీ గౌరీప్రియ గారు కానీ చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. లిటరలీ వాళ్ళు అసలు ఎక్కడ యాక్టింగ్ చేసినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. వాళ్ళ కోసం ఆ పాత్ర పుట్టినట్టు అనిపించింది నాకైతే లిటరలీ. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అమ్మ బాబోయ్, కిరణ్ అన్న నువ్వు గ్రేట్ అన్న, హ్యాట్రిక్ కొట్టేసినావు నిజంగా. కానీ కేరామ్ గానీ అసలు నీ ఒక్కొక్క సినిమాకి నీ పర్ఫార్మెన్స్ చూస్తే మాకే కుళ్ళు వస్తుంది. అంత మంచిగా చేస్తున్నావు. పర్ఫార్మెన్స్ అయితే అసలు అదిరిపోయింది, వేరే లెవెల్ ఉంది. గౌరీప్రియ గారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా అనేది ఒక మంచి ఎమోషన్ అన్న, మంచి ఫీల్ గుడ్ సినిమా. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, మన ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాని చెన్నై వరకు వెళ్ళక్కర్లేదు. ఎక్కడున్నా కానీ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఎక్కడున్నా కానీ మీరు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడొచ్చు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళకనో, లవర్లో బ్రేకప్ అయిన ముఖ్యంగా లవర్స్ అందరు వెళ్ళి చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడని మీ అందరూ నచ్చుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడే ప్రీమియర్ షో చూడడం జరిగింది చెన్నై లవ్ స్టోరీ. నిజంగా ఒక ఫీల్ గుడ్ మూవీ అండి. జెన్యూన్ చెప్తున్నాను, నాకు చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ గా కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతుంటే, అన్న నువ్వు ఇట్లా ఒక్కొక్క మెట్టు ఇట్లా ఎక్కువ వెళ్ళిపోతున్నావు. చాలా చాలా బాగున్నా. ఆదివారం సోమవారం వెండితెర దొరికిన బంగారం మన కిరణ్ అబ్బవరం. అంత మంచి సినిమా అనమాట, చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ సీన్ గానీ, క్లైమాక్స్ సీన్ గానీ, కళ్ళకలు ఒక మొగాడిని నేనే ఏడ్చుకొని బయటకు వచ్చానంటే, అమ్మాయిలు మాత్రం దయచేసి థియేటర్ మేనేజర్ అందరూ కూడా టిష్యూ ప్రొవైడ్ చేయండి. ప్రతి ఒక్క టిష్యూ ప్రొవైడ్ చేయండి. అంత ఏడ్చుకొని బయటకు వస్తారనమాట. మంచి లవ్ స్టోరీ అన్న. ఒక్క రొమాన్స్ లేదు, ఒక్క వల్గాటి లేదు. ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు కూడా అందరూ వచ్చి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అనమాట. కిరణ్ అన్న హ్యాట్రిక్ కొట్టేసావు భయ్య. కా గానీ, కేరాంప్ గానీ, ఈరోజు వచ్చే చెన్నై లవ్ స్టోరీ గానీ చాలా చాలా బాగుంది. సిట్టింగ్ అసం థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. దాయి దామా అదిరిపోయింది బాయ్ సినిమా. ప్రతి ఒక్కటి మా క్లాస్ లో వాడతాం. డస్ట్ సినిమా అయితే బ్లాక్ బస్ అని చెప్పొచ్చు. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా దొరికిపోతే మీ కర్మ. వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.